కర్కాటక రాశివారు వీరిలో ఎదుటి వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారు అనే దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి దాని ప్రకారంగా తాను నడుచుకోవడం అనేటువంటిది చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. నిజానికి వ్యాపార లక్షణం అదే. అంటే ఎదుటి వ్యక్తికి ఏది కావాలో అది అందించడానికే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ రకమైనటువంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే దానిలో ఏమవుతుందంటే స్వప్రయోజనాలు కొన్ని దెబ్బతింటుంటాయి. అంటే ఎదుటి వాళ్ళకి ఆశించారు కదా అని మనం చేసేస్తుంటే స్వప్రయోజనాలు దెబ్బతింటాయి కదా. అలాగా మనకు ఎక్కువ ఖర్చులను సూచించేటువంటి లక్షణం కూడా ఉంది. అంటే రాహు యొక్క ప్రభావం వల్ల కొంత ధనం వ్యర్థంగా ఖర్చు పెట్టడం, కొన్ని సందర్భాల్లో పెట్టుబడి పెడుతున్నాను అనేటువంటి భావనతో ఎక్కువ ఖర్చు పెట్టడం ఇలాంటివి కనిపిస్తాయి. ప్రభుత్వ సంబంధంగా కూడా కొంత ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటిని మనం అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఎప్పుడైనా సరే మనం ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం. అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించి అత్యంత ఆత్మీయులు, ఆర్థిక నిపుణులు అయినటువంటి వ్యక్తులతో కొంచెం సంప్రదించి ఒక మాట చెప్పి వాళ్ళేమైనా విమర్శిస్తే దాన్ని కూడా స్వీకరించి దాని గురించి ఆలోచన చేసి అప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.